అందరికీ నమస్తే అండి. అరుణిష్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ఆర్ ప్రసాద్. నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో మనకి ఉప్మా మామూలుగా జనరల్ గా చేస్తుంటాం కదండి. కొద్దిగా టేస్టీగా ఉప్మా అనేది మనం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. మనకి వాటికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే సరుకులు కొబ్బరికాయ ఒకటండి, నూనె 3 నుంచి 4 స్పూన్లు, 5 స్పూన్లు, పల్లీలు గుప్పెడు, జీడిపప్పు పలుకులు ఒక 50 గ్రాములు, ఆవాలు స్పూను, పచ్చిపప్పు ఒక స్పూను, మినపప్పు సాయి మినపప్పు ఒక స్పూను, అల్లం తరుగు సన్నగా తరుపుకుంది ఒక స్పూను, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరకాయలు ఒక 5 సన్నగా తరిగి, అలాగే బొంబాయి రవ్వ అనేది 1 కప్పు. ఇలా మీరు ఈ సరుకులు తీసుకొని ముందుగా మీరు ఏం చేస్తారంటే కొబ్బరికాయని కొట్టి నీరు తీసి కొబ్బరి ముక్కలు సన్నగా కోసుకొని వాటిని మిక్సీలో వేసుకొని, సన్నగా ముక్కలు తరిగిన తర్వాత మిక్సీలో వేసుకొని, ఆ మిక్సీలో వేసేటప్పుడు ఆ కొబ్బరిని 3 భాగాలు చేసుకొని ఒక్కోసారి 125 ml చొప్పున మీరు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి దానిలో మీరు కొబ్బరి మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేస్తే అది కొబ్బరి పాలు అనేది బాగా తయారవుతుంది. ఆ కొబ్బరి పాలు అనేది మీరు అలా 3 తడవలు వేసి చక్కగా ఒక మన జల్లెం లాంటి దీనిలో పెట్టి గట్టిగా పాలు పిండి కొబ్బరి పాలు అనేది మీరు 3 కప్పులు అనేది రెడీ చేసుకోండి. అవి పక్కన ఉంచండి. అలాగే తర్వాత పొయ్యి మీద మీరు ఉప్మా తయారు చేసుకోవడానికి గిన్నె కానీ మీరు చిన్న కళాయి అనేది పెడతారు కదండి, పాన్. దాన్ని ఏం చేస్తారంటే మీరు దానిలో పొయ్యి మీద పెట్టి దానిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పల్లీలు, జీడిపప్పు చక్కగా వేవి పక్కన పెట్టండి. అలాగే తర్వాత ఏం చేస్తారంటే ఈ తాలింపు గింజలు, ఆవాలు, సాయిపప్పు, పచ్చిపప్పు ఇవి చక్కగా లో ఫ్లేమ్ లో చక్కగా వేపుకొని మాడిపోకుండా బాగా వేగిన తర్వాత దానిలో మీరు అల్లం ముక్కలును, కరివేపాకు వేసి బాగా కదిలించండి. కదిలించిన తర్వాత దాన్ని తీసి పక్కన వేరే అనేది ఒక చోట ఒక పళ్ళెంలో పెట్టుకోండి. ఇప్పుడు దానిలోనే మీరు ఇంకో బ్యాలెన్స్ ఉన్న 3 చెంచాల ఆయిల్ కూడా వేసుకొని దానిలో మీరు ఈ బొంబాయి రవ్వని చక్కగా వేపండి. బొంబాయి రవ్వని చక్కగా లో ఫ్లేమ్ లో చక్కగా వేపుకొని దాన్ని తీసుకొని ఒక పళ్ళెంలో పెట్టండి. ఇప్పుడు ఫైనల్ గా మీరు తీసుకునే కళాయిలో ఏం చేస్తారంటే ఈ కొబ్బరి పాలు అనేది పోసి లో ఫ్లేమ్ లో వేడెక్కిన తర్వాత దానిలో మీరు సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి కొద్దిగా సన్న ఫ్లేమ్ లో కొద్దిగా బాగా బాయిల్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ బొంబాయి రవ్వని దానిలో వేసి బాగా కలపండి. బొంబాయి రవ్వని బాగా కలిపిన తర్వాత మీరు దాని మీద మూత అనేది పెట్టి కొద్దిగా లో ఫ్లేమ్ లో ఉంచండి. అది బాగా మగ్గుతుంటుంది, బాగా ఇదవుతుంది అన్నమాట, ఉడికిపోతుంది. అలా మీరు చేసేటప్పుడు మధ్య మధ్యలో కలిగిస్తూ దాన్ని మొత్తం కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు వరుసగా ఫస్ట్ మీరు వేపుకున్న పల్లీలు, జీడిపప్పు, ఈ తాలింపు గింజలు ఇవన్నీ మీరు చక్కగా కలుపుకొని దానిలో వేయండి. కొత్తిమీర తినదలుచుకున్న వారు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతా మీరు బాగా కలిపిన తర్వాత ఒక 4 స్పూన్లు నెయ్యి అనేది దానిలో వేసుకొని మీరు దించండి. గుమగుమలాడే మీకు ఉప్మా రెడీ అవుతుంది. మీరు తాలింపు గింజలు వేపేటప్పుడే మీరు పచ్చిమిరకాయలు కూడా దానిలోనే వేసి చక్కగా వేపండి. ఉప్పు మీరు అన్ని మీరు సరిపడా మీరు మామూలు విడిగా ఉప్మా చేసుకునేటప్పుడు మీరు ఏమి యాడ్ చేసుకుంటారు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ లో మనం అదనంగా చేసింది ఏంటంటే కొబ్బరి పాలు అనేది చేసాము. డైరెక్ట్ గా మనం రవ్వని అప్లై చేయకుండా మనం ఏవి పక్కన పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసాము. అంటే ఏంటంటే ఇది ఎక్కువ టైం అనేది పొయ్యి మీద ఉండడం. మనం మామూలుగా అయితే తాలింపు వేసుకుని తాలింపులో నీరు పోసుకొని చేస్తాం. ఇది ఇంకో భిన్నమైన పద్ధతి కాబట్టి ఇలా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మేము చేసాము, బాగుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.